నమస్తే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక సవాల్ విసిరిండు. నిన్న ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియం వేదికగా రైతు రాజ్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. దమ్ముంటే మరి చర్చకు రానట్టు అటు మోదీకైనా ఇటు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఎవరైనా రండి చర్చిద్దామని చెప్పేసి ఒక సవాల్ విసిరిండు. సవాల్ను స్వీకరిస్తున్నాం, 72 గంటల సమయం ఇస్తున్నాం. మరి ఏదైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఉందో ఆ ప్రెస్ క్లబ్లో ఛాయ్ బిస్కెట్ కూడా ఏర్పాటు చేస్తాం. మరి ఏదైతే రేవంత్ రెడ్డికి ఒక కుర్చీ కూడా ఇస్తాం. మరి ఆ సవాల్ మేము స్వీకరిస్తున్నాం, మీరు రండి చర్చకంటూ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరిండు. ప్రతి సవాల్ గాను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కేటీఆర్ విసిరినటువంటి సవాల్ని కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి గారు స్వీకరించే అవకాశం ఉందా? మరి 72 గంటలు అంటే ఈ నెల 8వ తారీఖున 11 గంటలకు మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు కేటీఆర్ రమ్మంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పోనీకే సిద్ధంగా ఉన్నారా లేదా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మరి అధికార కాంగ్రెస్ పార్టీ నేత రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. రియాజ్ గారు ఎట్లా చూస్తారు? నిన్న ముఖ్యమంత్రి గారు సవాల్ని స్వీకరిస్తున్నామంటూ కేటీఆర్ చెప్తున్నాడు. 8వ తారీఖు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రమ్మంటున్నారు. ఏం చెప్తారు? శ్రీశైలం గారు, కేటీఆర్ మైండ్ దొబ్బింది. తెలంగాణలో భాషలో దీన్ని ఏమంటామంటే మనం సాధారణ భాషలో ఖయాలు తప్పిడు అంటూ ఉంటాం. ఎందుకంటా ఉన్నామంటే కేటీఆర్ ప్రధానంగా ఇప్పుడు ఒక శాసనసభ్యుడు సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. శాసనసభ్యులు ఎవరైనా కూడా ఒక విషయాన్ని శాసనసభలో చర్చిస్తారు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కాదు. ప్రజా సంఘాల నాయకులు లేదా ఇతరేతర శాసనసభలో రిప్రజెంటేషన్ లేనప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను వేదిక తీసుకుంటూ ఉంటారు. శాసనసభ ఫేస్ చేయలేని కేటీఆర్ గారు, వారి పార్టీ అధినేత కేసీఆర్ గారు పాపం వాళ్ళు శాసనసభ్యులు అనే విషయాన్ని మర్చిపోయారు. బహుశా కేసీఆర్ గారు పూర్తిగా మర్చిపోయి ఉంటారు. ఇంకా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కసారి కూడా 2023 డిసెంబర్ ఫలితాల తర్వాత ఒక్కసారి కూడా శాసనసభకు రాయపాయ. 1-2 సార్లు వచ్చి హాజరేసుకుని బయటకు అంతే అన్నాడు. శాసనసభ సభ్యత్వం రద్దు కాకుండా. కేటీఆర్ గారు, మీరు శాసనసభ్యులు, నిజంగా మీకు శాసనసభ పట్ల విశ్వాసం ఉంటే, పార్లమెంటరీ వ్యవస్థ పట్ల ప్రేమే ఉంటే అసెంబ్లీలో చర్చ పెడతాం, చర్చించండి. అసెంబ్లీలో రావడానికి సిద్ధంగా లేని మీరు ఈరోజు సోమాజిగూడలో కుర్చేస్తా బిస్కెట్లు ఇస్తా అని అనడం అనేది సమంజసం కాదు. కాబట్టి పాప ఖయాలు తప్పిన కేటీఆర్ ఎందుకు అసెంబ్లీకి రాకుండా మరి ఎందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదిక అంటున్నారు? ఏమైనా భయపడుతున్నారు అనుకోవచ్చా కేటీఆర్? బేసికల్గా ఏంటంటే అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరుగుతూ ఉంటుంది, అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. ఆయనకు సంబంధించిన వాళ్ళ గతంలో వాళ్ళు చేసే పొరపాట్లు బయటకు వస్తూ ఉంటాయి. ఒక విషయం మాత్రం చెప్తూ ఉంటారు శ్రీశైలం గారు, అదేంటంటే టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పరిపాలిస్తూ ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యల్లో 1, 2, 3, 3 to 1 ఉన్న రాష్ట్రం ఏదైతే తెలంగాణ. ఏ రైతు ఆత్మహత్యలనైతే బేసికల్గా తెలంగాణ సమాజం నిండా ముంచినప్పుడు ఒక్క రైతు ఆత్మహత్యను పరామర్శించిన నేపథ్యం వీళ్ళకి లేదు. ఎగతాళిగా మాట్లాడిన సందర్భాలున్నాయి. రైతులను పరామర్శించే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినాక మా నినాదమే జై కిసాన్ కదా. జై కిసాన్ నినాదాన్ని ప్రపంచానికి ఇచ్చింది ఎవరు? జై కిసాన్ నినాదాన్ని భారతదేశానికి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి మేము రాగానే మా మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఖచ్చితంగా మేము రుణమాఫీ చేస్తామన్న విషయాన్ని మేనిఫెస్టో రాయలేదు, అయినా రుణమాఫీ చేస్తాం. దాదాపుగా 90% పైగా ఉంది. మిగతా వాళ్ళను టెక్నికల్ ఇష్యూస్ ఉంటే పరిష్కరిస్తూ ఉన్నాం. చక్కగా మేము మమ్మల్ని ఎవరు కూడా రైతు భరోసా వేస్తాం అనుకోలేదు. ఈరోజు రైతు భరోసా పండుగ వాతావరణంలో ఎప్పుడైతే వేయాలో అప్పుడే వేసాం. అది విత్తనాలు కొనుక్కోవడానికి. అట్లాగే ఈరోజు ప్రాథమిక సేద్యం ప్రాథమిక దశలో ఆరంభించేందుకు వాళ్ళకు ఉపయోగపడ్డది. అట్లాగే మేము ప్రధానంగా రైతులకు సంబంధించిన విషయాల్లో ప్రతి చర్య ఏదైతే అవసరమో అది చేశాం. ఇక్కడ వరి పండితే ఉరి అన్న, వరి పండిస్తే ఉరి వేసుకున్నట్టే అన్నారు. మేము వరి పండించడానికి పండుగ చేసుకొని 500 బోనస్ని కల్పించాం. అట్లాగే ఇక్కడ రైతులకు సంబంధించిన ధాన్యం ప్రజలకు ఉపయోగించే క్రమంలో సన్న బియ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడ రైతులను విస్మరించిన పరిస్థితి ఉందో ఒకసారి గమనించాలని కేటీఆర్కి కోరుతున్నాం. ఆయన పాపం డొమ్మరగట్టలేస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారు, కూలీలు ఆనందంగా ఉన్నారు. ఉద్యోగులకు 1వ తారీఖు నాడు మేము ప్రధానంగా జీతాలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏమున్నా కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ ప్రోగ్రాం తర్వాత వాడవాడలో ఉత్తేజమైంది. ఒక ఐడియాలజీ మాకు స్ట్రెంథన్ అయిపోయింది. మీరు రహస్య సర్వేలు చేస్తే మేము ఓపెన్ సర్వే చేశాం. బీసీలకు సామాజిక న్యాయాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ చేశాం మేము. అలాగే పోడు భూములకు సంబంధించిన విషయం మీద కూడా అటవీ శాఖ మంత్రి అట్లాగే గిరిజన శాఖ మంత్రులు కలిసి ఒక సమన్వయంతో పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాలాంటి కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా అద్భుతంగా చేయి కలిపి ప్రజలకు చేతులిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న ఉత్తేజభరితమైన ఉపన్యాసాలు ఇచ్చిన ఖార్గే గారు కానీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి మళ్ళొక్కసారి అద్భుతమైన ప్రేరణ కల్పించిన ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాలు విన్నాక పాపం ఇంతకుముందు చెప్పినట్టుగా కేటీఆర్ గారికి మైండ్ దొబ్బింది, ఖయాలు తప్పింది. కాబట్టి ఆయన కాకావికలం అయిపోయిన వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలను ఏం చేయాలో అర్థం కాక ఈరోజు సోమాజిగూడ ప్రస్తావన తీసుకొచ్చారు. బొంద లేదు, మీ బొంద లేదు,
జెడ్పీటీసీలు గెలిపించండి, కొడంగల్లో ఎంపీటీసీలు గెలిపించండి అంటూ కేటీఆర్ ఎద్దేవా చేస్తున్నారు. మీ ముఖ్యమంత్రిని ఎట్లా చూస్తారు? పాపం వాళ్ళు నేల విచ్చి సాము చేసే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. అందుకోసమే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఎక్కడ పోయిందో ఒకసారి చెప్తే మనం వినడానికి సిద్ధంగా ఉన్నాం. మనం చూసినాం కదా. అట్లాగే పార్లమెంట్ ఎలక్షన్లో పలాయనం చిత్తగించి బీజేపీకి గ్రౌండ్ ఇచ్చింది కూడా కేటీఆర్ గారే కదా. ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు బీజేపీ గెలిచిన ఎంపీ సీట్లన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే బీఆర్ఎస్ ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను కొనుక్కున్నదో, ఎక్కడైతే బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనాయకత్వం ఎక్కడైతే బలంగా ఉందో అక్కడే బీజేపీ గెలిచింది. అంటే మీరు ఏం చేసిందంటే మీ గ్రౌండ్ను మొత్తం మీరు గెలవలేక బీజేపీకి అప్పచెప్పింది కదా. మీరు ఆ రోజే పార్లమెంట్ ఎన్నికల సాక్షిగానే మీ పార్టీ పతనం కనబడ్డది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో పత్త లేకుండా పోయినారు. ఈరోజు మీరు గిన్ని గెలవండి గన్ని గెలవండి గెలిచి చూపెడతాం. గెలిచి చూపెడతాం. ఎలక్షన్లో మేము మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం లేదా రాజకీయ బలమే మీకుంటే మా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్లు మనం ఢీకొనే ప్రయత్నం చేయండి. అయిపోయింది మీదంతా అరిగిన రికార్డు. ఒకప్పటి వైభవ చరిత్ర కావచ్చు మాకు, ఇప్పుడు మీదంతా కూడా కూలిపోయిన కోట మీది. అందుకోసం మీ కోటల్ని మా రిపేర్ చేసుకోండి. కాంగ్రెస్ మీద వేలెత్తి చూపెట్టే ప్రయత్నం చేసి మాకు ఐడియాలజీ ఉంది. మేము సామాజిక న్యాయాన్ని ఒక ఐడియాలజీ తీసుకున్నాం. గ్రామ స్వరాజ్యాన్ని మేము వేదిక తీసుకున్నాం. రాజీవ్ గాంధీ గారి స్వప్నం గ్రామ స్వరాజ్యం, మహాత్మా గాంధీ గారి స్వప్నం గ్రామ స్వరాజ్యం. అందుకోసమే మేము 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని పట్టణ పరిపాలనను బలోపేతం చేసే క్రమంలోనే ఎన్నికలు పోతున్నాం. ఢీకొనండి, ఎదుర్కోండి మీకు దమ్ముంటే. మీకు అది చేతగాక అసలు నీ అసెంబ్లీకే నువ్వు పోతలేవు, నువ్వు గెలిచిన చోట పోవట్లేదు. సిరిసిల్లాలని ఆధిపత్యం ఖతమైపోయింది కదా, ఖతమైపోయి అధికారాలను వేధించడం మొదలైపోయింది కదా. సిరిసిల్ల అయినా సిద్దిపేట అయినా ఎగిరేది కాంగ్రెస్ జెండానే, గజ్వేల్ అయినా గర్జించేది కాంగ్రెస్ సింహమే. కాబట్టి మీకు నిజంగా ఒకవేళ రాజకీయ బలం ఉందనుకుంటే కనీసం మీ కంచుకోటలుగా ప్రకటించుకున్న మీ దగ్గర సగం సీట్లు గెలిచి చూపెట్టే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎన్నికలు ఏవైనా కూడా విజయ దుదింపి పోయించేది కాంగ్రెస్ పార్టీ. నిన్న గ్రామం నుంచి, గల్లీ నుంచి, గాం నుంచి, ఘర్ నుంచి వచ్చిన ప్రజానికమే మా విజయ దుదింపికి సాక్ష్యంగా నిన్న చూపెట్టాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మేము విజయాన్ని ప్రకటించబోతున్నాం. ఎట్లా చూస్తారు? చాలా హానెస్ట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఒక్కొక్క తలను లెక్క పెట్టుకొని ఒక్క తల తగ్గిన తలంచి కాలు మొక్తా అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎట్లా చూస్తారు? ఇది జెన్యున్గానే ఉందనుకోవచ్చా ఇదంతా కూడా ఉద్యోగ నియామకాలు? శ్రీశైలం గారు, నేను చాలా నిజాయితీగా హృదయంతో మాట్లాడుతూ ఉన్నాను. భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ను కాపాడింది, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాలను మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది, నియమించింది, నియామకాలు జరిపింది కాంగ్రెస్ పార్టీనే. మేము మళ్ళీ చెప్తున్నాం, ఖాళీగా ఉండే ప్రతి ఉద్యోగాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి ఏంటంటే టోటల్గా ఖజానా ఖాళీ అయి ఉన్నది. గతంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అన్ని కోర్టు కేసులలో కొట్టుడుపోయే విధంగా నోటిఫికేషన్లు ఇచ్చింది. కోర్టు కేసుల్లో కొట్టుడుపోయే విధంగా నోటిఫికేషన్లు ఇస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళి క్లారిటీ తీసుకొని మేము న్యాయ కోవిధులను సంప్రదించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు నుంచి ప్రతి నియామకాన్ని, ప్రతి నోటిఫికేషన్ని చిక్కుముళ్లను విభజిస్తూ ఉద్యోగ కల్పన చేసే ప్రయత్నం చేశాం. భారతదేశ చరిత్రలో తెలంగాణ కాదు, ఒక ముఖ్యమంత్రి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలన చేసి యూపీఎస్సీ ఎట్లా ఉద్యోగాలు ఇస్తుందో అని గమనించి అదే తరహా ప్రాక్టీస్ను తెలంగాణలో చేయాలని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి భారతదేశంలోనే అత్యున్నత ప్రతిభ కల్పించిన ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఇక్కడి మట్టిబిడ్డ బుర్రా వెంకటేశ్వర గారు చైర్మన్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము పవర్లోకి రాగానే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన విషయాల మీద విపరీతమైన వివాదాలు ఉండేది. దాదాపుగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన 20,000 ఉద్యోగాలను నింపినాం, లెక్కలతో సహా చెప్పాం. ఇదే ఎల్బీ స్టేడియంలో అద్భుతంగా ఒక పండుగ వాతావరణంలో వాళ్ళకు సంబంధించిన పత్రికలను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి స్వయంగా అందజేసిన సందర్భాలు మనం చూసాం. 11,600 ఉద్యోగాలు డిఎస్ సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చాం. 10,000కు పైగా, దాదాపుగా 10,000కు పైగా మేము మనకి గురుకులాల్లో ఇచ్చాం. అంటే 20,000 టీచర్ ఉద్యోగాలు, 22,000 టీచర్ ఉద్యోగాలు, అట్లాగే 20,000 కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలు, అట్లాగే 10,000 ఉద్యోగాలు దరిదాపుగా గ్రూప్ 4లో ఇచ్చాం. 50,000 ఉద్యోగాలు, ఇంకా 10,000 ఉద్యోగాల్లో ప్రధానంగా మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ, దాంతోపాటుగా కారుణ్య నియామకాలు కానీ, కొన్ని ఫారెస్ట్ ఆఫీస్ సంబంధించిన నియామకాలు కానీ, మిగతా అన్ని కలిస్తే ఇంకో 10,000. కాబట్టి గంటాపదంగా 20,000 పోలీసు ఉద్యోగాలు, 20,000 టీచర్ ఉద్యోగాలు ప్లస్ గురుకుల ప్లస్ డిఎస్కి సంబంధించి, అట్లాగే 10,000, 9,000కు పైగా గ్రూప్ 4 ఉద్యోగాలు, మిగతా ఉద్యోగాలు. ఈరోజు గ్రూప్ 1 దరిదాపుగా మొత్తం 12 సంవత్సరాల కాలంలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ పడకుంటే మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసాం. గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఇంకొక 63 పోస్టులు కలిపి మేమే వేసాం. మళ్ళీ దాంట్లో చిక్కుముళ్ళు ఉంటే విప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాజకీయ దురుద్దేశంతో మేము ఇచ్చిన నోటిఫికేషన్ల మీద కోర్టులోకి వెళ్ళి గ్రూప్ 1 ఆపే ప్రయత్నం చేశారు. ఈరోజు క్లియర్గా వాదోపవాదాలు ఉన్నాయి. కోర్టు తీర్పు ఖచ్చితంగా
ప్రజలకి అట్లాగే మెరిటోరియస్ స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకోసం ఎప్పుడైనా కోర్టు మెరిట్ని గౌరవిస్తుంది, న్యాయాన్ని గౌరవిస్తుంది. మాకు ఆ విశ్వాసం ఉంది, కోర్టుల పట్ల నమ్మకం ఉన్నది. అది కాగానే గ్రూప్ 2 క్లియర్ అవుతుంది, అది కాగానే గ్రూప్ 3 క్లియర్ అవుతుంది. ఇవన్నీ క్లియర్ అయితే కొత్త నోటిఫికేషన్లకు మార్గం ఏర్పడుతూ ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ చేయొద్దా? ఎస్సీ వర్గీకరణ ఒక డెమోక్రటిక్ డిమాండ్. దశాబ్దాల తరబడి ఒక సామాజిక వర్గం, తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం ఉద్యోగ అవకాశాలకు దూరమైనప్పుడు, వర్గీకరణ కోసం పోరాటం జరిగినప్పుడు ఆ పోరాటం యొక్క చైతన్యాన్ని, ఆ పోరాటం యొక్క రూపాన్ని మేము గౌరవించాం. మందకృష్ణ మాదిగా గౌరవనీయులు అట్లాంటి వాళ్ళ ముఖ్యమంత్రికి వర్గీకరణ చేసినందుకు ధన్యవాదాలు చెప్పిన సందర్భాలు మనం చూసాం. మనం అలాగే బీసీకి సంబంధించిన డెఫినెట్గా బీసీలకు ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి పార్లమెంట్కి మేము పెట్టాం. అదే బీఆర్ఎస్కి చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లుకు సంబంధించిన ఇష్యూస్ మీద పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసే ప్రయత్నం చేయమనండి. అట్లాగే భవిష్యత్తులో కూడా అన్ని డిపార్ట్మెంట్లకు మేము లెటర్ రాసాం. నిన్ననే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమీక్ష చేసే ప్రయత్నం చేసింది. జీపీఓకి సంబంధించిన ఇష్యూస్ మీద ఒక క్లారిటీ వచ్చింది. దానికి సంబంధించిన కమిషనర్తో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నిరుద్యోగులను, వాళ్ళకి న్యాయమైన వాళ్ళు కోరుకున్న డిమాండ్ల పట్ల మాకు ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంది. నిరుద్యోగి అనే పేరును కొన్ని 100 సార్లు ఉచ్చరించిన ఘనత ఎవరికైతుందో అది ప్రధానంగా రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఆయన ఎప్పుడు మమ్మల్ని కలిసినా కూడా మన పిల్లలకి ఏమనుకుంటారు, వాళ్ళకి మనం ఇంకేం చేయగలుగుతామని అడుగుతారు. ఆయన ప్రేమగా అడుగుతూ ఉంటారు. బట్టి విక్రమార్క గారు కూడా అదే మాట్లాడుతుంటారు. కాబట్టి కొంతమంది ఈ 60,000 ఉద్యోగాలలో రాని వాళ్ళు, అట్లాగే రాజకీయంగా మమ్మల్ని బద్నాం చేసేవాళ్ళు, అట్లాగే రాజకీయంగా మేము చేస్తున్న మంచి పనులను ఆస్వాదించలేని వాళ్ళు, మరికొంతమంది టీఆర్ఎస్ ప్రేరేపితులు, వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి, ప్రధానంగా నిరుద్యోగ సమాజం, ఎందుకంటే యువకులు కాబట్టి వాళ్ళకు తప్పుడు సమాచారం ఇచ్చి మనం బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బద్నాం చేసే ప్రయత్నాన్ని ఆపండి. ఖచ్చితంగా రేపో మాపో జీపీఓకి సంబంధించిన ఒక క్లారిటీ ఆల్రెడీ ఇచ్చింది. దాని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అన్ని ఉద్యోగాలు ఖాళీగా ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్ని ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ముఖ్యమంత్రి మాటల మీద విశ్వాసం ఉంచండి. నేను ఇప్పుడు 60,000 లెక్క నేను చెప్పాను, నేను ఎక్కడెక్కడ ఏందో లెక్కలతో సహా చెప్పాను. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ పాత నోటిఫికేషన్ల పరంపర అంటున్నారు. పాత నోటిఫికేషన్లు ఎలక్షన్ల కోసం కంటి తుడుపు చర్యగా ఇచ్చిన నోటిఫికేషన్లు, అన్ని కోర్టు చిక్కుముళ్లతోటి క్లారిటీలోని నోటిఫికేషన్లు, వాటిని మేము పరిశుద్ధం చేసి మేము మట్టిలోంచి రత్నాలను బయటికి తీసుకొచ్చినట్టుగా తెలంగాణ సమాజం నుంచి ప్రతిభావంతులను ఇచ్చాం. ప్రతిభావంతులను గుర్తించి 60,000 నియామక పత్రాల మీద ఎవరు సంతకాలను అడగండి చెప్తూ ఉంటారు. వాళ్ళకు నిజంగా నోటిఫికేషన్లు వేయడమే తప్ప బాధ్యత లేదు. మేము బాధ్యతగా వివరించాం. కాబట్టి బాధ్యత మా సమాజం మీద మాకుంది కాబట్టి మేము ఉన్నాం. దయచేసి మీ ద్వారా, ఎందుకంటే మీ ఛానల్కి క్రెడిబిలిటీ ఉంది కాబట్టి నేను ఏమంటున్నానంటే మీ ద్వారా నిరుద్యోగ మిత్రులారా, మీరు నిరుద్యోగులు కాదు, బాగా చదువుకున్న విద్యావంతులు, మీ సేవను సమాజం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంటే ప్రభుత్వం అనుకుంటుంది. ఖాళీగా ఉండే ప్రతి ఉద్యోగాన్ని మేము నింపబోతున్నాం. దానికి సంబంధించిన ప్రణాళిక రచన జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చదువుకి సాఫల్యం ఉంటుంది. 60,000 ఉద్యోగాలను ఒక చిన్న మచ్చ లేకుండా ఎట్లయితే మేము నింపామో భవిష్యత్తులో ప్రతి ఖాళీ ఉద్యోగాన్ని కూడా నింపుతాము. చదువును నమ్ముకోండి. ముఖ్యమంత్రి గారి మాటల మీద విశ్వాసం ఉంచండి. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ప్రకారం మేము ఖచ్చితంగా మీ కోరికలు, మీ డిమాండ్స్, అట్లాగే మీ ఆవేదన, మీ అవసరాలు, మీ ఆశలు, ఆశయాలు ఏవైతున్నాయో వాటి గౌరవిస్తాం. ఈ ప్రభుత్వము నిరుద్యోగుల ప్రభుత్వంగా కొనసాగుతుంది. ఈ పంద భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. రైట్. మొత్తం మీద ఇది సో కేటీఆర్ సిరిసిల్లో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు, గజ్వేల్లో కావచ్చు, రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. తమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ క్లబ్లో కాదు అసెంబ్లీలోకి వచ్చి చర్చ పెట్టండి. ఖచ్చితంగా అక్కడ చర్చిద్దాం. గతంలో ఇచ్చినటువంటి సవాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి అంశాలు కావచ్చు, అన్నిటి గురించి కూడా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మరి కేసీఆర్ ఎలాగో అసెంబ్లీకి రాలేకపోతున్నాడు, మీరు ఒక ఎమ్మెల్యేగా కేటీఆర్ అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి కేటీఆర్లు సవాళ్ళు ఏమైనా మార్పు చేసుకొని 8వ తారీఖా, లేకపోతే ఆ తర్వాత అసెంబ్లీలో ఏమైనా చర్చ పెడతాడా, లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాడా, ఏం జరగబోతుంది చూడాల్సినటువంటి అవసరం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్.